బిగ్ బాస్ లో ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిపోయారు బేబక్క. జనరల్ గా ఎందుకో మరి ఏజ్డ్ లేడీస్ ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోతుంటారు. గతంలో హేమ కూడా అట్లా వెళ్ళిపోయారు. అంతకు ముందు కల్పన అనుకుంటా. అయితే ఈ 1 వీక్ లోనే చాలా అటాచ్ అయినట్టు కనిపించారు ఆవిడ హౌస్ కి. ఎందుకంటే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కిరాక్ సీత లాంటి వాళ్ళు అసలు విపరీతంగా ఏడవటం, చాలా బెంగ పెట్టేసుకుని ఆవిడ అమ్మాయి ఈవిడ గురించి బాధపడడం. అంటే జెన్యూన్ పీపుల్ని ఎందుకు పంపించేస్తున్నారు జనాలు అంటూ ఎమోషనల్ అయ్యారు కొంతమంది హౌస్ లో బేబక్క వెళ్ళిపోయిన తర్వాత. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే వేబక్ హౌస్ నుంచి రావడమే బెటర్ అనే వాళ్ళు ఉన్నారు చాలా మంది. నిజానికి ఆమె కూడా బయటికి రావడమే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. నేను ఆ హౌస్ నుంచి ఈ హౌస్ లో రావడానికి పెద్ద టైం పట్టలేదు, నాకు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది అనేసి ఆమె వీడియో పెడితే కింద చాలా మంది, మీరు అసలు ఆ హౌస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడంతా కూడా అసూయలు ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి, మీరు వెళ్ళి కూడా తప్పు చేశారని ఇంకొంతమంది. మొత్తానికి ఈమె 20,000 ఫాలోవర్స్ ని పెంచుకున్నారంట ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళొచ్చిన లోపు 1 వీక్ లో. అది నాకు చాలా బిగ్ బెనిఫిట్ అని ఆవిడ చెప్తున్నారు. అయితే బ్యాక్ ఎండ్ లో మనం మొన్న కూడా ఒక వీడియో చేస్తాం నిన్న. రాఘవేంద్ర రావు గారికి ఆమె కూతురు వరుస అవుతారు. రాఘవేంద్ర రావు యొక్క వైఫ్ కి వీళ్ళ మదర్ ఓన్ సిస్టర్. అంటే ఈ బేబక్క వాళ్ళ మదర్ ఎవరైతే ఉంటారో ఆ మదరు రాఘవేంద్ర వైఫ్ ఓన్ సిస్టర్స్ అన్నమాట. సో అట్లా పెద్దనాన్న అవుతారు. అట్లాగే ఈ మామూలుగా ఆ, ఈవిడ మంచి ఉమ్, స్థితిమంతురాలు, బాగా మంచి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అనేసి చెప్తున్నారు. అయితే ఈవిడ దాదాపు యూట్యూబ్ లో వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఫేమస్ అయ్యారు, అందువల్ల తీసుకున్నారని చెప్పారు. వారానికి పే చేస్తారు ఎప్పుడైనా కూడా. బిగ్ బాస్ లో పేమెంట్స్ ఎట్లా ఉంటాయంటే వారానికి ఇంత, ఈ వారానికి ఇంత, ఈ వారానికి ఇంత, ఎవ్రీ వీక్ కి వాళ్ళ యొక్క లెవెల్ బట్టి. ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, లేకపోతే శ్రీముఖి ఉందనుకోండి, లేకపోతే ప్రేరణ ఉందనుకోండి. ప్రేరణ సీరియల్ వదిలేసి వచ్చింది కదా, సో విష్ణుప్రియ యాంకరింగ్ వదిలేసి వచ్చినట్టు కదా. సో కాబట్టి వాళ్ళకి దాదాపు అవర్లీ పేమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సుమా ఉన్నారనుకోండి, సుమాకి అవర్లీ 50,000 దాకా, 1 lakh దాకా ఛార్జ్ చేస్తారనే మాట ఉంది. సో అంత కాకపోయినా విష్ణుప్రియ కూడా అవర్లీ పేమెంట్స్ ఉంటాయి, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. సో వీళ్ళకి ఎక్కువ పేమెంట్స్ ఉంటాయి పర్ వీక్. 1 వీక్ అంతా ఉండాలి కాబట్టి హౌస్ లో. సో వాళ్ళకి చాలా ఎక్కువ పేమెంట్స్ ఉంటాయి. అండ్ ఇట్లా బేబక్క లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడే ఫేమస్ అయిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తక్కువ పేమెంట్స్ ఉంటాయి. హౌస్ లోకి వెళ్లే ముందు డ్రెస్సెస్ తీసుకోవడానికి కానీ ఇంకో దానికి మాత్రం బాగా కాస్ట్ ఉంటుంది. ఫస్ట్ 2 వీక్స్ కి ఎవరైనా సరే, ఫస్ట్ 2 వీక్స్ కి 3 వీక్స్ కి ప్రిపేర్ అయ్యే మొత్తం వాళ్ళ సామాన్ కానీ డ్రెస్సెస్ కానీ, వీకెండ్ లో డ్రెస్సెస్ పర్టికులర్ గా ఇవే తీసుకుని వెళ్ళాలనేసి ఇస్తారు వీళ్ళు కాస్ట్యూమ్స్. సో వాటిలో సెలెక్ట్ చేసుకెళ్ళాలి, దానికి మళ్ళీ వీళ్ళే పే చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో వారానికి వచ్చేసి ఈ బేబక్కి 1.5 lakh రూపీస్ వరకు రెమ్యునరేషన్ ఇచ్చారు, వన్ వన్ వీక్ ఉన్నందుకని. ఎన్ని వీక్స్ ఉంటే అన్ని వీక్స్, 3 వీక్స్ ఆవిడ ఉంటే 1.5 into 3 weeks 4.5 lakhs ఆవిడ తీసుకెళ్లేవారు. సో 1 వీకే ఉన్నారు కాబట్టి 1.5 lakhs ఆమె బయటకు వచ్చే వరకు సంపాదించుకున్నారు అనే మాట వినిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతున్నారు, అసలు ఏంటి ఎంత సంపాదిస్తూ ఉంటారు బయటకు వచ్చేవాళ్ళు, లేకపోతే వీక్లీ ఉండేవాళ్ళు అని. సెపరేట్ గా ఎవరెవరి రెమ్యునరేషన్ ఎంత అనేది కూడా మనం ఒక వీడియో చేద్దాం మన ఛానల్.